30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎవరైనా భక్తుల కథలు చెప్పుకుందామండి. పూర్వం ఈ గోదావరి నదీ తీరంలో పైఠణం అని ఒక గ్రామం ఉండేదట. ఈ గ్రామంలో ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవారు. చాలా కాలం సంతానం కలగలేదట. సరే, ఆయన సూర్యారాధన చేయగా 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 ఎప్పటికో ఒక కుమారుడు కలిగాడు. ఈ కలిగిన కుమారుడికి సూర్యుని వల్ల దయ వల్ల కలిగాడని భానుదాసు అని పేరు పెట్టుకున్నారట. భానుడు అంటే సూర్యుడు కదా. అవును. సరే, పిల్లవాడు ఒక 4-5 ఏళ్ళు వచ్చినాయి. కొంచెం మందకొడి, చూపులకు బాగునే ఉండేవాడు, కానీ ఏమీ నేర్చుకునేవాడు కదా. అట ఏదో ఆలోచనలో ఉంటూ ఉండేవాడు. కొంతమంది పిల్లలు అట్లా ఉంటారు కదా. అయితే ఏమైందంటే ఒక 5 సంవత్సరాలు వచ్చాక బళ్ళో వేశారు. వేస్తే ఆ బళ్ళో ఏమీ నేర్చుకునేవాడు కాదు. కామ్గా దిక్కులు చూస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ పంతులు గారు వచ్చి, మీ పిల్లవాడు ఏమీ నేర్చుకోవట్లేదు, రాదు వాడికి ఏమి, అసలు ధ్యాస ఉండదు, ఫోకస్ లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, అలాంటివి చెప్పాడు. చెప్పేసరికల్లా వాళ్ళ నాన్న ఏం చేసేట, ఆ పిల్లాడిని కష్టపడి సంతానానికంటే వీటిట తెలివి తక్కువ వాడిగా ఉంటే ఎట అని ఓ చెట్టుకి వేసి కట్టేసి 4 దెబ్బలు కొట్టాడు. నువ్వు చదువుకుంటాను శ్రద్ధగా అని చెప్పేదాకా కట్లు విడవను అని కేకలేసాడు. సాయంత్రానికి ఏదో తల్లివాడిని బతిలాడి కట్లు ఇప్పేసింది. పిల్లాడు చాలా అవమానపడిపోయాడట. అక్కడ ఉండబద్ది కాల. తను కొడుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా చూశారు కదా. ఎలాగో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి బయటికి. 5-6 ఏళ్ల వాడు. వెళ్ళగా 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 ఒక అడవిలోకి చేరాడు. ఆ అడవిలో ఒక పాత మందిరం ఒకటి ఉందట. ఎంత పాతదో. సరే, ఆ పాత మందిరంలోకి వెళ్ళాడు. అది ఏనాటిదో పాండురంగ మందిరం అట. అయితే ఇంటి దగ్గర వీళ్ళు ఆ ప్రాంతంలో పాండురంగ విఠల అని భజన చేయటం ఉండేది. ఈ పిల్లవాడు ఆ లోపల కూర్చుని భయం వేయకుండా ఉండటం కోసం విఠల అని జపం చేసుకుంటూ కూర్చున్నాడు, చదువుకుంటున్నాడు అనమాట. చదువుకుంటుంటే ఒక 2 పూటలు గడిచిపోయినాయి. పిల్లాడు నీరసించిపోయాడు. తిండి తిప్పలు లేవు వాడికి. వండుకోవడం, తినడం, చెట్టెక్కి కాయ కోసుకోవడం అంత తెలిసే వయసు కూడా కాదు. 5-6 ఏళ్ల వాడికి ఏం తెలుస్తుంది. కూర్చుని ఉన్నాడు. ఆ విఠల అంటుంటే ఏమైందట, ఒక కాపులతను, ఒక గొల్లతను వచ్చాడట ఆ గుడి దగ్గరికి. వచ్చి, ఓ వాందాసు బయటికి రా అని పిలిచాడు. పిలిస్తే పిల్లాడు లేచి బయటకు వచ్చాడు. ఇదిగో, నీకు నీరసంగా ఉన్నట్టున్నావు, ఆకలిస్తుందా, ఈ పాలు తాగని చెంబుతో పాలు తీసుకొచ్చి ఇచ్చాడు. వద్దన్నాడు కానీ ఆకలిస్తోంది కదా, కోపం మీద, ఉక్రోషం మీద నాకేం వద్దు అన్నాడు. కానీ సరే కాదు, నీరసంగా ఉన్నావు, తాగు అని చెప్పాడు. చెప్పేసరికల్లా పాలు తాగేశాడు. పాలు తాగేస్తే కడుపు నిండా ఉన్నాయి. ఇంకేముంది, ఆకలేదుగా. చెంబు ఇచ్చేసి లోపల కూర్చున్నాడు. అక్కడ ఏదో చెరువు ఉండేది. పొద్దున్నే వెళ్ళి స్నానం చేసేవాడు. ఇక వచ్చి ఆ గుళ్ళో కూర్చునేవాడు. ఓకే. వాడికి ఆ విఠల నామధేయంతో క్రమంగా అతనికి ఎంత కవిత్వమో వచ్చింది. 10 సంవత్సరాలు గడిచిపోయాయట. పిల్లాడు అందులోనే ఉండేవాడు. రోజు గొల్ల ఆయన పాలు పట్టుకొచ్చి ఇచ్చేవాడు. ఆ పాలు తాగి బతికేవాడు ఆ విఠల నామధేయంతో. అయితే ఏమైందట, ఒక కట్టెలు కొట్టేవాడు ఒకరు ఆ ప్రాంతంలో ఏదో వచ్చి దారి తప్పిపోయాడు. అతనికి ఎక్కడి నుంచో చక్కగా కమ్మగా కవితామృతం వినపడుతోంది, భగవంతుడి మీద పాట, భక్తి పాట. ఏమిటా, ఎవరా అని వెతుక్కుంటూ వచ్చి ఈ గుడిలో ఉన్నటువంటి పిల్లవాడిని చూశాడు. చూసి అతనికి గుర్తొచ్చింది. పైఠణ గ్రామం నుంచి ఓ పిల్లవాడు తప్పిపోయాడు చాన్నాళ్ళ క్రితం. ఈ పిల్లాడు ఆ పిల్లాడేమో అన్నది. ఓహో. బాబు, నీ పేరేమిటి నాయనా అని అడిగాడు. భానుదాసు అని చెప్పాడు. ఇదేం చేశాడు, కట్టలు కొట్టేవాడు. వాడు పైఠణ గ్రామానికి అవతల ఉన్న గ్రామం. వాడు అడవిలో ఉంది. ఓవైపు పైఠణ ఉంది, ఇంకోవైపు ఇంకేవో గ్రామాలు ఉన్నాయి. వాడు అవతల వాడనమాట. వాడు వెతుక్కుంటూ పైఠణ గ్రామానికి వచ్చి ఈ ఊళ్ళో నుంచి ఒక పిల్లవాడు తప్పిపోయాడు కదా, అది ఎంతకాలం క్రితం తప్పిపోయాడు, అప్పుడు వాడి వయసు ఎంత, వాడి పేరేమిటి అని కనుక్కున్నాడు. అప్పుడు 5-6 సంవత్సరాల వయసు. వాడి పేరు భానుదాసు. అనగానే 5-6 సంవత్సరాలు వెళ్ళాడు. 10 ఏళ్ల క్రితం తప్పిపోయాడంటే ఇప్పుడు 16-17 ఏళ్ళు ఉండద్దు, అంతేగా, 15-16 ఉంటాయి. చక్కగా సరిపోయిందని ఈ పాండురంగ మందిరం, పురాతన పాండురంగ మందిరంలో ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడు నిత్యం అక్కడ భజన చేసుకుంటూ ఉంటాడు. వాడిని ఎవరు కాపాడుతున్నారో తెలియదు, ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పాడు. చెప్పేసరికి ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అడవికి వెళ్ళిన పిల్లవాడు ఏ పులివాతో ఏ నక్కవాతో పడకుండా బతికుంటామేమిటి, 5-6 ఏళ్ల పిల్లవాడు ఏం తిని ఏం తాగి బతికాడు. ఆశ్చర్యపోయారు. ఈ కుటుంబం పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆడవంతా నడుచుకుంటూ పోయి బతిమలాడుకున్నారు పిల్లాడిని ఇంటికి రమ్మని. ఇంకెప్పుడు నేనేమి చెయ్యము మేము, రా అని అడిగారు. అడిగితే నేను రానన్నాడు. గుడిని విడిచిపెట్టి రానంటే
ఆ లోపలున్న పురాతన పురంధర విఠలుడి దీంట్లోంచి విగ్రహంలోంచి పాండురంగ విఠలుడి విగ్రహంలోంచి పాండాసు ఇప్పటిదాకా నువ్వు చేసిన తపస్సు చాలు, ఇంటికి వెళ్ళి ఇంకా సంసారం దిద్దుకో, నేను ఎప్పుడు నీతోటే ఉంటానని వినపడ్డాయి వాక్యాలు. ఓకే. నీకెవరు పాలు తెచ్చి ఇచ్చారు అంటే ఆ చుట్టుపక్కల ఎవ్వరూ గొల్లవాళ్ళు లేరు. పైగా అది అడవి మధ్యలో ఉంది, అక్కడ ఆవులు లేవు. పాలు తెచ్చి ఇచ్చిన వాడెవడు? ప్రతిరోజు వచ్చాడే 10 సంవత్సరాల నుంచి. అతను ఎట్లా ఉన్నాడు అంటే ఇతను చెప్పాడు, పంచ కట్టుకుని ఉంటాడు, ఇట్లా గోచి పెట్టుకుని ఉంటాడు, ఒక కర్ర ఉంటుంది చేతిలో. విఠలుడే స్వయంగా ఈ పిల్లవాడిని ఇట్లా పాలు తెచ్చి కాపాడాడని చెప్పుకునేవారు. అంత మహాభక్తిపరుడైన పిల్లవాడిని వీళ్ళంతా ఇంటికి తీసుకుపోయారు. కాలక్రమంలో వివాహం చేశారు, ఏదో సంతానం కలిగింది. తల్లి తండ్రి ఉన్నన్నాళ్ళు వాళ్ళే ఇతను పోషణ భార్య జపం చేసుకునేవాడు తప్పిస్తే ఏం పెద్ద పనులు చేసేవాడు కదా, అతనికి ఏం రావు కూడా కదా, అట్లా ఉండేవాడు. అయితే కొంతకాలానికి తల్లి తండ్రి గతించారు, వీళ్ళకేమీ లేదు. ఊళ్ళో వాళ్ళంతా ఇంత మహాభక్తిపరుడైన వాడు మన ఊళ్ళో ఉన్నాడు, ఇతనికి ఏదైనా సహాయం చేయాలని ఓ 4-5 ఏళ్ళ వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు వ్యాపారం పెట్టుకో, బట్టల వ్యాపారం చెయ్యి, మేము పెట్టుబడి పెడతాం నీకు. మా దగ్గర ఏముందండి, నీ దగ్గర ఏమీ లేదు, పెట్టుబడి పెడతాం, పై ఊరికి వెళ్ళి బట్టలు తెస్తాం, మన ఊళ్ళల్లో అమ్ముకోవటం, చిన్న కొట్టు పెట్టుకుని బట్టలు అమ్ముకోవచ్చు, అంగడి బజార్లో ఒక అంగడి నీకు ఫ్రీగా ఇప్పిస్తాం అని అతన్ని ఒప్పించారు. మరి సంసారం ఉంది కదా, భార్య పిల్లలు ఉన్నారు, ఈయనేమో భక్తిపరుడు. సరే, ఇతనేమనుకున్నాడు, వ్యాపారం అంటేనే అబద్ధాలు చెప్పటం, రూపాయి కొని 10 రూపాయలకి అమ్మాలి, అబద్ధమే కదా, నాకు అంత రాదండి. వాడు బేరం ఆడితే అబ్బే చాలా తక్కువ వస్తుందండి, 9 రూపాయలు తెచ్చా అని అబద్ధం చెప్పాలి. అందరు చెప్పేదే కదా, మాకు పెద్ద పర్సంటేజ్ ఏం రాదు అని చెప్తారు. బట్టల్లో 1 ఖచ్చితంగా ఉంటుంది కనీసం. సరే, ఇతను ఏం చేశాడు, సరే అని అనుకుని వాళ్ళందరూ పెట్టుబడి పెట్టిన డబ్బులతోటి వాళ్ళు ఎక్కడి నుంచి బట్టలు తెస్తారు, చేనేత నాణ్యమైన సరుకు తెచ్చుకుని పెట్టుకున్నాడు. పెట్టుకున్నాక, బాబు ఇంత కొన్నామండి, నేను ఇంత పర్సెంటే వేసుకుంటా, కావాలంటే కనుక్కోండి అని చెప్పేవాడు. సరుకు నాణ్యం తెలిసిన వాళ్ళు, ఇతను రేటు పక్కల షాపులో 15 రూపాయలు ఉంది, ఇతని దగ్గర 9 రూపాయలే, మేము ఇంత కొన్నామని చెప్తున్నాడు. సరే, ఇతని దగ్గరకు కొంట మొదలుపెట్టారు. క్రమంగా వ్యాపారం విపరీతంగా పెరిగింది, తెచ్చిన బట్టలు తెచ్చినట్టు అమ్ముడైపోయాయి. ఈ చుట్టుపక్కల వాళ్ళ ఒళ్ళు మండిపోయింది, మనం పెట్టించిన వ్యాపారం వీడికి ఇంగైపోయాడు, ఎట్లాగైనా ఇతని పీడ విరగడి చేసుకోవాలి. ఇలాంటి నిజాయితీపరుడు ఒకడు ఉంటే జనం వాడి దగ్గరే చేరతారు, మన దగ్గర కొనరు, మన వ్యాపారాలు పాడైపోతున్నాయని. సరే భాందాసు, నువ్వు సామాన్లు సర్దుకురా, పై ఊరు వెళ్ళి కొత్త సరుకు తెచ్చుకుందామని ఇతన్ని పిలిచారు. ఈయనకు ఒక గుర్రం ఎక్కి సరుకు అంతా తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ సరుకు తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుని డబ్బులు చేసుకొని తెచ్చుకోవడం కోసం వెళ్ళాడు. సరే, అందరూ వెళ్ళిన తర్వాత ఒక చోట ఒక సత్రంలో దిగారు. మొత్తం వీళ్ళు తెచ్చిన సరుకు అంతా పై ఊళ్ళో ఏదో అమ్మేశారు. అట్లా పద్ధతులు అనమాట. వీళ్ళ దగ్గర ఉన్నదంతా పై ఊరు వెళ్ళి అక్కడ అమ్ముకొచ్చేస్తారు. మళ్ళీ సొంత ఊరు వచ్చాక మళ్ళీ ఆ సరుకు ఎక్వైర్ చేయటం మొదలు పెడతారనమాట. అక్కడి నుంచి డబ్బు బోళ్ళంతా చేరింది. అందరూ సత్రంలో నిద్ర చేసినప్పుడు పక్కన ఎక్కడోట మన సతీ సక్కుబాయి కథో ఏదో ఒక హరికథ కాలక్షేపం ఒకటి వినపడుతోంది. మన భాందాస్ అన్నట్ట కథ కాలక్షేపం వినపడుతోంది, హరికథ, పోయి వినొద్దాం, భగవన్నామ సంకీర్తన వింటే మంచిదంటే వీళ్ళంతా ఏమన్నారు, మేమేం వినాం, నువ్వు వెళ్తే వెళ్ళన్నారు. వెళ్తే వెళ్ళనగానే ఈయన దారి నేను నడుచుకుంటూ పోయాడు. అక్కడెక్కడో హరికథ కాలక్షేపం అవుతుంటే కృష్ణగాథ వింటాం ఎవరికి ఇష్టం ఉండదు, వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళు ఏం చేశారు, మరుక్షణం అయినట్ట వెళ్ళంగానే ఈయన సంచి తీసేసుకుని గుర్రంతో సహా ఇక్కడ ఎవరు లేకుండా మొత్తం మాయమైపోయారు. ఈయనేమో వెళ్ళి ఆ సతీ సక్కుబాయిది చక్కగా కథ అంతా విని తెల్లవారుజామున ఇంకొక గంటలో తెల్లవారుతుందనగా అప్పటిదాకా రాత్రంతా కథా కాలక్షేపం. ఆ రోజు ఏకాదశిట రాత్రి కథా కాలక్షేపం బాగా అయింది కదా. సరే, నడిచి వస్తూ ఉంటే ఒక అతను నుంచుని ఉన్నాడు. అక్కడ నుంచుంటే తనకి ఎట్లా కనపడింది, పూర్వం తన చిన్నతనంలో ఒక గొల్లబ్బాయి తనకి పాలు తెచ్చిపెట్టేవాడు, అచ్చు అతనిలా కనపడింది మూర్తి. నిలబడి ఏం చేశాడు, ఇదిగో నీ గుర్రం, ఇవిగో నీ డబ్బులు అని సంచి గుర్రము 2 చేతులు పెట్టాడు. ఈయనకి అర్థం కాల, ఈ మనిషి ఎవరు, ఇతనేమో చూసినట్టుగా ఉంది. గుర్రము సంచి నా స్నేహితులతో పాటు ఉన్నాయి, ఇతను ఎందుకు తెచ్చి ఇవ్వాలి నాకు, ఏమీ అర్థం కాలేదు. సరే, నాకు తన గుర్రమే కదా, ఆ సంచి మూడేసుకుని 2 దోపుకున్నాడు, గుర్రం ఎక్కి బయలుదేరాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్తుంటే దారిలో ఒక చెరువులు లాంటివి దొరువులు లాంటివి ఉంటాయి కదా, ఆ దొరువుల దగ్గర తన స్నేహితులంతా 4-5 అక్కడ పడి ఏడుస్తూ కనపడ్డారు. గబగబా గుర్రం దిగి వచ్చాడు.
ఏమిటి, ఏం జరిగింది, మీరంతా సత్రంలో లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు, నా గుర్రాన్ని అతనెవరో తెచ్చిచ్చాడు, అట్లా ఎట్లా జరిగింది, ఏం జరిగింది అన్నాడు. అనేసరికల్లా వాళ్ళు ఏం చెప్పారంటే, మమ్మల్ని ఇదిలాబో దిబోమని ఏడ్చారు, మమ్మల్ని క్షమించు, నీ వల్ల మా వ్యాపారాలు పోతున్నాయని నీకు శాస్తి చేయడానికి మేము నీ డబ్బును గుర్రాన్ని తీసుకుని బయలుదేరేసాము. అయితే ఇక్కడ దాకా వచ్చేసరికల్లా దొంగలు ఎవరో మమ్మల్ని కొట్టి మా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ లాగేసుకున్నారు. డబ్బులు పోయినాయి, గుర్రాలు పోయినాయి, నీ గుర్రము నీ సంచి ఎవరు తెచ్చిచ్చారో మాకు తెలియదు. అంటే ఇతను ఏం చెప్పాడంటే, నా చిన్నప్పుడు ఒక గొల్లాయన వచ్చి పాలు ఇచ్చేవాడు నాకు, నేను పాండురంగ మందిరంలో ఉన్నప్పుడు, విఠల మందిరంలో ఉన్నప్పుడు అచ్చు అట్లా కనపడ్డాడంటే వాళ్ళందరూ డబ్బో దిపోమన్నారు. నువ్వు భగవద్ పూజాపరుడివి, భక్తిపరుడివి, మేము అనవసరంగా నీ జోలికి వచ్చాం, విఠలుడే నీ డబ్బు నీకు అప్పచెప్పాడు, మాకు తగిన శాస్తి చేశాడు, మమ్మల్ని క్షమించు అని చెప్పి అతనితో పాటు ఇంటికి వచ్చారు. ఈయన ఏం చేశాడంటే, తను సంపాదించుకున్నాడు కదా, ఎవరెవరు తనకి డబ్బులు అప్పిచ్చారు ఇదివరకు వాళ్ళందరు అప్పులు తీర్చేశాడు. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా, మీరు మళ్ళీ పెట్టుకోండి, నేను ఇంకా వ్యాపారం చేయను, ఇవి ఉన్న డబ్బుతోటే ఉంటానని చెప్పి ఆ డబ్బుని ఇంట్లో ఏదో పొలాలు అవి కొని ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పాడు. భగవంతుడు ఇట్లా తనని రక్షించటానికి వచ్చేసరికల్లా ఆయనకు ఆ తర్వాత ఈ వ్యాపారం చేయబుద్ధి కాలేదు. నిత్యము తపస్సులోనే గడిపి చివరికి ముక్తిని పొందాడు. కథ కంచికి మనం ఇంటికి. ఎంత బాగుందో రమ్మగారు. మరాఠీ కథలు బాగుంటాయి జయ. అయితే వీళ్ళు గోదావరి తీరంలో పైఠణ గ్రామం అని చెప్పారు కానీ అది మన గోదావరినో మహారాష్ట్రలో గోదావరో మనకు తెలియదు. బహుశా కథను బట్టి మనం అక్కడ మహారాష్ట్ర అని అనుకోవాలి. అక్కడ కథలు చాలా బాగుంటాయి. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.